సీఎం జగన్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 8 లక్షలకు పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరబోతోంది. అందుకోసం 584 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. 11 లక్షలకు పైగా తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. ముందుగా ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుండి బయలుదేరి జగన్ భీమవరానికి చేరుకుంటారు. నిధుల విడుదల కార్యక్రమం అనంతరం సీఎం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా పార్టీ నేతలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా సభా వేదికను, హెలీప్యాడ్ ప్రాంతాన్ని మంత్రి కారుమూరి, ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ పరిశీలించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సభా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. మరోవైపు జనవరి నుండి ఇచ్చే 3000 పెన్షన్ కార్యక్రమాన్ని కూడా ఒక పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సంక్షేమ పథకాల్ని మరింతగా పకడ్బందీగా ప్రజల్లో తీసుకువెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలలో పథకాలను ప్రజలకు వివరించనున్నారు నేతలు.